హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఒక పక్కన ఫైట్స్ అవుతున్నాయి, ఒక పక్కన డిస్కషన్స్ అవుతున్నాయి, ఇంకో పక్కన పెద్ద టాస్క్ పెట్టారు. ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే ప్రభావతి 2.0 గేమ్. ఈ గేమ్ని సీజన్ 5లో మన సన్నీ వాళ్ళు ఆడారు కదా, సన్నీ ప్రియా గారు. అప్పుడు చాలా వైరల్ అయింది కదా వీడియో. సో దాన్నే ఇప్పుడు ప్రభావతి 2.0గా ఇక్కడ పెట్టారనమాట. సో ఇదైతే చాలా హైలైట్ అనిపించింది. గేమ్ కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్కి వెళ్ళిపోదాం. అంటే నిన్న బెలూన్ గేమ్ ఆడారు కదా, ఆ గేమ్లో ఎవరు విన్ అయ్యారు, ఎవరు లూజ్ అయ్యారు, దీని గురించి డిస్కషన్ నడుస్తుంది కదా. అది సోనియా అయితే తన డెసిషన్ చెప్పేసింది, నిఖిల్ టీం విన్ అయ్యిందని. దీని గురించి అభయ్ వాళ్ళ టీము ఫైట్ చేస్తున్నారనమాట. దీంట్లో అయితే యష్మి కొన్ని క్వశ్చన్స్ అడిగింది సోనియాని. సోనియా దగ్గర ఎటువంటి ఆన్సర్ లేదు. లిటరల్గా భయపడిందని చెప్పొచ్చు సోనియా. ఈ హౌస్లో సోనియాకి అగైనెస్ట్గా ఏదైనా పాయింట్ పెట్టాలంటే అది యష్మి తర్వాతే ఎవరైనా. అస్సలు భయపడదు. మిగిలిన హౌస్ మేట్స్ అందరూ భయపడతారు కానీ యష్మి మాత్రం ఎప్పుడు భయపడదు. అది దాంట్లో తనలో ఉన్న ప్లస్ పాయింట్. నువ్వు బెలూన్స్ని లోపలికి పంపించావు, అది 2 times మాత్రం వేసావు. అప్పుడు కూడా ఆరెంజ్ బెలూన్సే లోపలికి వేసావు, అదొక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే రూల్ బుక్లో ఫస్ట్ ఏముంది, ఒంటిపైన ఉన్న బెలూన్స్ని కౌంట్ చేయాలని ఉంది. నువ్వు అది కౌంట్ చేయలేదు. బయటికి వెళ్ళాడంటే దాన్ని లోపల తీసుకుని రావాల్సిన బాధ్యత సంచాలకుదే. నువ్వు అందరికీ చెప్తావు కదా, మరి నువ్వేం చేసావని గట్టిగా అడిగింది. యష్మి అడిగిన పాయింట్స్ అన్నీ చాలా కరెక్ట్. దానికి సోనియా డిఫెండ్ చేయలేకపోయింది, అలాగే సైలెంట్గా కూర్చుంది. సోనియా లాజికల్గా నిఖిల్ టీంకి సపోర్ట్ చేద్దామని చూసింది, అలాగే సపోర్ట్ చేసింది. దానికి అభయ్ టీంలో మైనస్ పాయింట్స్ ఏమున్నాయి అవి క్యాలిక్యులేట్ చేసుకుని నిఖిల్ని విన్నర్గా డిక్లేర్ చేసింది, అంతే. అంటే సంచాలక్ కంటే ఎవరైనా సరే వాళ్ళ టీం విన్ అవ్వాలనుకుంటారు కదా. సో సోనియా కూడా అలా విన్ అవ్వాలి, కానీ లాజికల్గా వెళ్ళి కొట్టాలని డిసైడ్ అయ్యింది. సో అందుకే అబ్బాయి బయటికి వెళ్ళాలని పాయింట్స్ పెట్టిందనమాట, అంతే. దీంట్లో సోనియాది కరెక్టా రాంగా అంటే సోనియా చేసింది కరెక్టే లాజికల్గా, కానీ తన మైండ్లో ఉన్నది డెసిషన్ అయితే నిఖిల్ని గెలిపించాలని. దానికి తగ్గట్టుగా పాయింట్స్ వెతుక్కుని చేసింది. సో దాంట్లో అయితే సక్సెస్ అయ్యింది. కానీ ఆ విషయాన్ని అభయ్ టీం వాళ్ళు కనిపెట్టేశారు, అది ప్రాబ్లం, అంతే. నెక్స్ట్ ఏం జరిగిందంటే ఫుడ్ దగ్గర కొంచెం ఇష్యూస్ జరిగినాయి. అప్పుడు అభయ్ ఏమన్నాడంటే ప్రేరణతో, నువ్వు మన టీం వరకే దోశలు వేయి, వాళ్ళ టీం వాళ్ళు వేసుకుంటారు అని చెప్పాడు. అది చెప్పినప్పుడు మణికంఠ అక్కడే ఉన్నాడు, ప్రేరణ అక్కడే ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే ప్రేరణ లోపలికి వెళ్ళింది, దోశలు వేస్తుంది. ఆ దోశలు కావాలని విష్ణుప్రియ అడిగింది. ఏంటంటే ప్రేరణని అడిగే కన్నా ముందే మణికంఠని కూడా అడిగింది విష్ణుప్రియ, నాకు దోశలు వేసి పెట్టాలి. సరే అన్నాడు మణికంఠ. అప్పుడు మణికంఠ ఏం చేశాడంటే విష్ణుప్రియకి ఏం చెప్పలేదు, మేము ఇలా డిస్కస్ చేసుకున్నామని. ఆకలి అంటే ఎవరికైనా ఆకలే కదా అని దోశ వేద్దామని ఫిక్స్ అయ్యాడు. అలా వేస్తున్నాడు. ప్రేరణ ఏం చెప్పిందంటే మనం 6 మెంబర్స్ ఉన్నాము, మనిషికి 12 దోశలు వస్తాయి, అవి వేసేద్దామని చెప్పారు కదా అబ్బాయి. వాళ్ళ ఫుడ్ వాళ్ళు వండుకుంటారు, మన ఫుడ్ మనం వండుకోవాలని చెప్పారు కదా అని ప్రేరణ అంటుంది. సో ఈ లోపల దోశ వేస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ దోశ మణికంఠ వేశాడు, అది సరిగ్గా రాలేదు. తర్వాతే ఫస్ట్ వద్దన్నా సరే ఫస్ట్ నేను వేయనని చెప్పింది. బట్ ఆకలిగా ఉందని విష్ణుప్రియ అడుగుతుంటే మళ్ళీ దోశ వేసి ఇచ్చింది. ఆ దోశ వేసినప్పుడు తిను ఇంటెన్షన్ మంచిదే, దీని ఇంటెన్షన్ ఏం లేదు, కోపంగా ఉందంతే. ఆ కోపంతో దోశని కొంచెం ఇలా స్పీడ్గా వేసి, అది విష్ణుప్రియకి ఏమనిపించింది, నాకు దోశ వేయడం ఇష్టం లేదు కాబట్టి ఇది ఇలా చేస్తున్నారు, వాళ్ళ ఎగ్ నేను తినేసానని కూడా నామినేట్ చేసావు నువ్వు, మరి ఇప్పుడు మీ దోశలు మీ పిండే విడిగా మీరు కలుపుకొని మీ వరకే వేసుకుంటున్నారు, ఇది అందరి రేషన్ కదా అని అడుగుతుంది. విష్ణుప్రియకి టోటల్ ఆపోజిట్గా అర్థమైంది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు గ్రూప్ వరకు వీళ్ళు పిండి కలుపుకుని వేసుకుంటున్నారు, మిగిలిన పిండి ఉంది, ఇంకా చాలా పిండి ఉంది, అది వాళ్ళు కలుపుకుని వాళ్ళు వేసుకుంటారు. దీంట్లో ఒకళ్ళొకళ్ళు తీసుకోవడం ఏమీ లేదు. ఇక్కడ విష్ణుప్రియకి అలా అర్థమైంది. ఎందుకు, మణికంఠ ఏం చెప్పకపోవడం వల్ల. ఇక్కడ మణికంఠ మిస్టేక్, కానీ అది మణికంఠ మిస్టేక్ అని కూడా పూర్తిగా అనలేం. ప్రేరణ ఫస్ట్ వద్దండి, కానీ నేను అడిగాను కాబట్టి ఏదో నాకు దానం చేసినట్టు అలా పడేసింది. అది విష్ణుప్రియకి నచ్చలేదు. ఈ మణికంఠ మధ్యలో వచ్చి దీన్ని, ఒకళ్ళు ఆకలితో ఉన్నప్పుడు నువ్వు దోశని సరిగ్గా వేసి ఇవ్వాలి కదా, నీ ఇంటెన్షన్ మంచిదైనా నువ్వు వేసిన విధానం రాంగు అని చెప్పాడు. తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసి
చాలా పెద్దగా పెద్ద పెద్ద గొడవగా క్రియేట్ చేసాడు. అది ఇక్కడ అదే కొంతమంది కంటెంట్ కోసం కూడా చేస్తారు కదా. సో ఇక్కడ ఒక పాయింట్ దొరికింది, ఇక్కడ నేను మంచిగా అవ్వచ్చు అని ఇంకా కొంచెం ప్రొలాంగ్ చేశాడు అనమాట. ఇక దోశ వేసింది కదా, అది తిన్నప్పుడు తనకి అసలు ఇష్టం లేదనమాట అది తిన్నాం. ఏంటి నాకు ఇలా ముష్టి వేసినట్టు వేసేసింది, ఏంటిది జైల్లో ఖైదీకి వేసినట్టు వేసింది నాకు అని బాగా ఏడ్చేసింది ఒకేసారి. అంటే ప్రేరణ తన ఫ్రెండ్ కదా, ఇలా అయిపోతుంది ఏంటి రోజు రోజుకి అని. సో బాగా ఏడ్చేయడంతో ఇంకా అందరూ హౌస్ మేట్స్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసారు. సో ఈ డిస్కషన్ చాలా పెద్దదైంది. ఇది ఏం లేదు, చిన్న థింగ్, దానికి చిరిగి చాటంతా చాపంత అయింది అంతే. జస్ట్ కొంచెం కమ్యూనికేషన్స్ గ్యాప్ అంతే, క్లియర్గా చెప్పకుండా ఒకరికొకళ్ళు అలా జరిగింది. తర్వాత ప్రేరణకి బయట కూర్చున్నప్పుడు వీళ్ళందరూ యష్మి టీము, నబీలు, నిఖిల్ వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు దీని గురించి. ప్రేరణకి అర్థమైంది, వాళ్ళందరికీ కూడా అలాగే అనిపించింది, మణికంఠనే కావాలని ప్రొలాంగ్ చేసినట్టు. అప్పుడు ప్రేరణకి ఇంకా కొంచెం కోపం పెరిగింది. ఇంకా మణికంఠని చూడంగానే కొంచెం యాటిట్యూడ్తో బిహేవ్ చేసింది. యూ షటప్ అంది, మణికంఠ కూడా యూ షటప్ లేడీ అన్నాడు. సో ఇలా జరిగిందనమాట అంతే. అంటే ఆ కోపం ఉంటుంది కదా మణికంఠ మీద, కాకపోతే కొంచెం యాటిట్యూడ్ తగ్గించుకుంటే కొంచెం బాగుండేది. సో ఆ కోపం ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఆటోమేటిక్గా యాటిట్యూడ్ వస్తుంది. కొంచెం ప్రేరణలో అది కొంచెం ఎక్కువ కనబడుతుంది అంతే, అది కొంచెం తగ్గించుకోవాలి. నెక్స్ట్ అయితే ప్రభావతి 2.0 టాస్క్ వచ్చింది. ఇది సీజన్ 5లోనే ఒక హైలైట్ టాస్క్. అసలు సన్నీకి ఆ ప్రియా గారికి ఫైట్ జరిగింది, అబ్బబ్బబ్బబ్బా అస్సలు సూపర్ టాస్క్ ఇది. అది ఆ సీజన్లోనే వన్ ఆఫ్ ద హైలైట్ టాస్క్ ఇది చాలా బాగుంది. ఈ టాస్క్ వీళ్ళు కూడా బాగా ఆడారు. సో దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రభావతి అక్కడ ఎగ్స్ ఇస్తుంది. ప్రభావతి అంటే హెన్ ఉంటుంది, అక్కడ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ నుంచి గుడ్లు బయటకు వేస్తూ ఉంటుంది. అవి వీళ్ళు పట్టుకుని, ఇద్దరు టీమ్స్ ఉన్నారు కదా, ఇద్దరు టీమ్స్ ఆ ప్రభావతి దగ్గరికి వచ్చిన గుడ్లు వీళ్ళు పట్టుకుని ఎవరి టీం వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇంకొకరి దగ్గర నుంచి కూడా ఎవరైనా సరే ఎగ్స్ తీసుకుని వాళ్ళ టీంలో వేసుకోవచ్చు. ఇది గేమ్ అనమాట. ఈ గేమ్లో ఫస్ట్ అయితే ఎగ్స్ తీసుకోవడానికి తీసుకున్నారు. అక్కడ ఎగ్ దగ్గర ఇక్కడ రౌండ్గా ఒక సర్కిల్ లాగా పెట్టారు. ప్రభావతి ముందు సర్కిల్ లాగా పెట్టారు. సర్కిల్ దాటి లోపలికి వెళ్ళకూడదు, హ్యాండ్ మాత్రమే పెట్టాలి. కానీ విష్ణుప్రియ, సీత వీళ్ళందరూ ఏం చేశారంటే లోపలికి పెట్టేశారు. ఇంకా తర్వాత బిగ్ బాస్ కూడా ఏం చెప్పలేదు. అభయ్ టీం వాళ్ళు ఏం చేశారంటే ఈ రూలు, ఈ లైన్ దాటి వెళ్ళకూడదు, అలాగే ఎగ్స్ పట్టుకోవాలని ఫిక్స్ అయ్యారనమాట. వీళ్ళు లైన్ క్రాస్ చేసినప్పుడు ఆ టైంలో వాళ్ళు కూడా లైన్ క్రాసెస్ తీసేసుకోవాలి, అప్పుడే కదా ఎగ్స్ ఎక్కువ వస్తాయి. ఇంకా ఆ టైంలో రూల్స్ గిల్స్ ఎవరు ఆలోచించకూడదు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ క్రాస్ చేశారు కాబట్టి మీరు క్రాస్ చేసి ఎగ్స్ తీసేసుకోవడమే, అప్పుడే కదా ఎక్కువ ఎగ్స్ వస్తాయి. సో వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ అది స్టార్టింగ్లో. ప్రభావతి గేమ్లో హౌస్ మేట్స్ చేశారు రచ్చ, అంతా ఇంత కాదు, వీళ్ళు మీద వీళ్ళు పడిపోయారు, గర్ల్స్ లేదు, బాయ్స్ లేదు, యష్మి, ప్రేరణ, అసలు నిజంగా వాళ్ళు అక్కడ ఫైట్ చేసుకుని దెబ్బలు తింటున్నారు, కానీ చూస్తే మాత్రం చాలా కామెడీగా అనిపించింది. అండ్ పృథ్వీ మణికంఠని జస్ట్ ఒక చేత్తో ఇలా అన్నాడంటే ఇంకా మణికంఠ లెగలేకపోయాడు. అసలు జస్ట్ ఇలా పట్టుకున్నాడు, మణికంఠ లెగలేకపోయాడు. అసలు ఆ ప్రేరణనైతే ఇలా లాగితే బుట్టతో సహా ఇలా బయటకు వచ్చింది. నెక్స్ట్ యష్మిని ఎవరు లాక్కెళ్ళారో తెలియదు కానీ మొత్తం ఇలా లాక్కెళ్ళిపోయారు వాళ్ళ టీం దాకా. అసలు ఒక్కళ్ళ గురించి కూడా ఆలోచించలేదు. వీళ్ళ టీంలో, నిఖిల్ టీంలో వీళ్ళు ఉన్నది 4 మెంబర్స్ గర్ల్స్ అయినా సరే నిఖిల్ అండ్ పృథ్వీ చాలా స్ట్రాంగ్ అనమాట, చాలా స్ట్రాంగ్. మిగిలిన వాళ్ళు లేడీస్ ఓకే కానీ మరీ అంత పవర్ఫుల్ కాదు. ఇటువైపు చూస్తే అభయ్, నవీను, నబీలు వీళ్ళందరూ ఉన్నారు కానీ వీళ్ళు కొంచెం ఆగుతారు, అంత ఫోర్స్గా ఎవరి మీదకి వెళ్ళలేరు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ గేమ్ చూస్తున్నాం కదా, ఎవరి మీదకి ఫోర్స్గా వెళ్ళలేరు. అది ఏమైందంటే వీళ్ళు కొంచెం మొహమాటంగా అలా ఆడుతున్నారు అనమాట, నీతిగా నిజాయితీగా అలా ఆడాలని అలా ఆడారు. సో దీంట్లో అయితే యష్మి, ప్రేరణ అయితే చాలా స్ట్రాంగ్గా ఆడారు. చూసారా, దీంట్లో బాయ్స్ స్ట్రాంగ్ అయితే దీంట్లో గర్ల్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. అది నబీల్ కూడా చాలా బాగా ఆడాడు, డిఫెండ్ చేశారు. అసలు ఆదిత్య గారు అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆయన ఏజ్ని బట్టి, ఆయన ప్రొటెక్షన్ బట్టి చాలా బాగా ట్రై చేశారు గేమ్లో ఆ ఎగ్స్ని తీసుకురావడానికి, పృథ్వీని కూడా. కానీ పృథ్వీ బాగా ఆడాడు గేము, బట్ పృథ్వీ అగ్రెషన్ చాలా మైనస్ అయింది. ఎందుకంటే ఆదిత్య ఓం గారిని
ఇలా నెక్ దగ్గర ఇలా పట్టుకుని ఇలా పక్కకి తిప్పేశాడు మొత్తం. అసలు ఎంత పెయిన్ వస్తుందండి ఆ ఏజ్లో ఆయనకి. అసలు హ్యాండిల్ చేయొచ్చు, దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఇలా నెక్ పట్టుకుని ఇలా పక్కకు అనేసాడు. తర్వాత సోనియా అడుగుతుంటే నాకు తెలుసు ఆ ట్రిక్, ఆయనకి ఏమవుదని చెప్పాడు. అది ఏమన్నా అయితే కొంచెం చూసుకోవాలి కదా. ఓకే, ఇలా పట్టుకుని లాగడం వేరు, మెడ తిప్పడం వేరు. ఆ లిమిటేషన్స్ మాత్రం తెలుసుకుని ఆడాలి గేమ్లో. సో పృథ్వీ గేమ్ బాగా ఆడాడు కానీ చాలా అగ్రెసివ్ అయ్యాడు. సో వాళ్ళందరికీ భయం వేసేస్తుంది పృథ్వీని చూస్తుంటే, ఆపోజిట్ టీంకి. ఎక్కడ ఏం చేసేస్తాడో అసలు, అంటే కంట్రోల్ లేదు కదా, ఎక్కడ ఏం చేసేస్తాడని చాలా భయం వేస్తుంది. అందుకని ఇంకా హాఫ్ ఆగిపోయారు. కానీ బట్ ఆదిత్య ఓం గారు ఎక్కడా ఆగలేదు, అసలు ఎక్కడా తగ్గలేదు. ఆయన ఉన్న వరకు, ఆయన చేయాల్సిన వరకు చాలా ప్రొటెక్ట్ చేశారు ఆయన ఏజ్కి. ఓకేనా. నెక్స్ట్ మణికంఠ చాలా వరకు ఆపాడు కానీ అంత మించి ఆయన ఫోర్స్ చేయలేకపోయాడు. పృథ్వీ అబ్బాయిని పట్టేసుకుని వాళ్ళిద్దరు ఇలా వెనక్కి పడిపోయారు. తర్వాత ఏమైంది, ఇంకా ఎప్పటికీ అవ్వకపోవడంతో కంట్లో గుర్చేస్తున్నాడు అనమాట. అప్పుడు అబ్బాయి గట్టిగా పిలుస్తుంటే ఆదిత్య ఓం గారు వచ్చారు. అప్పుడు పట్టుకుని కాళ్ళు లాగడం స్టార్ట్ చేశారు ఆదిత్య ఓం గారు. సో ఆ తర్వాత పృథ్వీ అది అయిపోయింది. ఇక్కడేమో నబిల్ ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఓ పక్కన ఇక్కడ తీస్తున్నాడు, ఓ పక్కన అక్కడ పెడుతున్నారు. అలా ఫస్ట్ బాగానే ఉంది. తర్వాత ఇంకా లాగేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఎవరి మీద ఎవరు పడ్డారో, ఎవరి మీద ఎవరు కొట్టుకున్నారో అసలు అసలు అర్థం కావట్లేదు. ఇంకొకరి మీద ఒకరు పడి కొట్టుకుంటానే ఉన్నారు, లాక్కుంటానే ఉన్నారు. ఎగ్స్ని ముందు దాంట్లో వేసేసిన తర్వాత ప్రొటెక్ట్ చేసుకోవడానికి అప్పుడు వీళ్ళిద్దరూ ఆడాల్సింది గేమ్. బట్ ఏం చేశారంటే వీళ్ళు ఎగ్స్ అక్కడ తీసుకెళ్లకుండానే స్టార్ట్ చేసేసారు గేమ్. అందువల్ల స్టార్టింగ్లోనే అబ్బాయి టీం వాళ్ళకి మైనస్ అయిపోయింది, చాలా తక్కువ ఎగ్స్ వచ్చినాయి. అబ్బాయిది కూడా మిస్టేక్ ఉంది దీంట్లో. కొంచెం అలసిపోయేటప్పటికి అబ్బాయి నవీన్ కూడా వీళ్ళని గేమ్ ఎలా ఆడినా సరే ఓకే అన్నట్టు, మేమేం చెయ్యము మీరేం చేయకండి అన్నట్టు ఆగిపోయాడు అనమాట. వీళ్ళని డిస్కరేజ్ చేసినట్టు అనిపించింది, ఎంకరేజ్ చేయకుండా. ప్రేరణ, యష్మి, ఆదిత్య ఓం గారు, నబీల్ చేయలేరు. కానీ అబ్బాయి కూడా సరిగ్గా ఆడలేకపోయాడు ఈ గేమ్. ఫిజికల్గా అంత స్ట్రాంగ్ కాదు, అది వచ్చింది. సో మేము ఇలాగే ఆడాలి, నీతిగా నిజాయితీగా ఆడాలంటే వీళ్ళేమో ఇలా ఆలోచించారు. వాళ్ళేమో ఏదేమైనా సరే ఎగ్స్ తీసుకురావాల్సిందే అని వీళ్ళు ఫిక్స్ అయ్యారనమాట. తర్వాత సోనియా కూడా వచ్చింది. సోనియా కూడా ఎగ్స్ తీసుకెళ్ళింది, కింద మీద పడి బాగానే ఆడింది సోనియా కూడా గేమ్. ఆ విష్ణుప్రియ అయితే ఎగ్స్ దగ్గర చాలా బాగా ఆడింది. షర్ట్ వేసుకుంది, లోపల టీషర్ట్ ఉంది, పైన ఇంకో షర్ట్ ఉంది. గేమ్ కోసం వేసుకోవాలా, నార్మల్గానే వేసుకుంది. దానికి ఇలా ముడేసి ఎగ్స్ అన్ని లోపల తోసేసింది అనమాట. అలా తీసుకెళ్ళడం వల్ల చాలా ఎగ్స్ అయింది. అందుకని వాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. వాళ్ళ ప్లానింగ్ బాగుంది. వీళ్ళు ప్లానింగ్ ఓకే కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు వీళ్ళు సరిగ్గా. నెక్స్ట్ ఏమైందంటే నిఖిల్ ఏం చేశాడు, నిఖిల్ నాగమణికంఠ అని ఎగ్స్ ఉన్నాయి కదా ఇలా పట్టుకుని ఇలా పుష్ చేస్తాడు. అంటే నాగమణికంఠ చాలా ఫోర్స్గా పడిపోయాడు కింద, ఇటు సైడ్ అంతా తగిలేసింది. అబ్బా గట్టిగా తగిలింది అనుకున్నా. ఆయన నాగమణికంఠ అక్కడే పడిపోయి ఉన్నాడు, దెబ్బ తగిలికి ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. వీళ్ళు గొడవల్లో వీళ్ళు ఉన్నారు, ఇంకా పక్కన మనిషి ఏమైపోయారు, ఇంక సంబంధం లేదు వీళ్ళకి. నెక్స్ట్ యష్మి చూసింది మనీకి ఇలా ప్రాబ్లం అయింది, గేమ్ అంతా పాజ్ చేయండి అని చెప్తే అప్పుడు పాజ్ చేశారనమాట. తర్వాత డాక్టర్స్ ఉంటారు, డాక్టర్స్ రూమ్ తీసుకెళ్లారు, తర్వాత సెట్ అయ్యాడు. ఇదంతా బాగానే ఉంది. మణికంఠ అలా కూర్చోవచ్చు కదా, పోనీ గేమ్ వద్దన్నాను కూర్చోవచ్చు. తర్వాత నేను ఆడతానన్నావు, సరే నిన్ను ఆడతానన్నాడు. నీ హెల్త్ బాగాలేదు కదా, నేను చెప్తున్నాను నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పాడు అబ్బాయి నవీన్. ఓకే ఇది బాగానే ఉంది, సరే వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. అక్కడ గోడ దగ్గరికి వెళ్ళి ఇలా దాక్కుని ఇదంతా యాక్టింగ్గానే అనిపించింది నాకు. కెమెరా చూడకూడదు, నేను ఆడాలి, ఎలాగైనా ఈ షో గెలవాలి, భార్య పిల్లలు కావాలి, ఈ షోనే నా లైఫ్, ఇది తప్ప ఏమి లేదు. ఇవన్నీ సెంటిమెంట్లు ఎందుకండి ఇక్కడ? అంటే నాకేమనిపించిందంటే నాగమణికంఠని చూస్తే ఇక్కడ ఫిజికల్గా నేను ఎఫెక్ట్ అంత పెట్టలేకపోయాను కాబట్టి నా మీద అటెన్షన్ ఉండాలి, అందుకని ఇప్పుడు మనం ఈ సెంటిమెంట్ యూజ్ చేద్దాం అన్నట్టు అనిపించింది. కెమెరా చూడకూడదని ఇలా ఏడుస్తున్నాడు ఓకే, కానీ చెప్పే మాటలన్నీ చాలా గట్టిగా చెప్తున్నాడు. నాకు నా భార్య పిల్లలు కావాలి, నేను ఈ షో గెలవాలి, గేమ్ ఆడాలి అని చెప్తున్నాడు. అన్ని గట్టిగా చెప్తున్నాడు. భయ్ అయితే ఒక డైలాగ్ వేసాడు ఇక్కడ, ఏరా నువ్వు చూడకూడదు, కెమెరా చూడకూడదని ఏడుస్తున్నావు, మరి ఎందుకు అరుస్తున్నావు, అరిస్తున్నా కూడా కెమెరాకి వినబడిద్ది కదా అని చెప్పాడు. దెబ్బకి సైలెంట్ అయిపోయాడు అనమాట. ఫస్ట్ వీక్ బాగా
సెంటిమెంట్ అన్నాడు, అది అయిపోయింది. సింపతి యాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఏం లేదు, బాగానే ఉన్నాడు అనుకున్నాం. ఇప్పుడేమో ఈ వీక్లో మళ్ళీ ఏమో స్టార్ట్ చేసాడు. ఇంకో విషయం చెప్పాలండి నాగమణి గండ గురించి. ఇదంతా అయిపోయింది, ఏడ్చాడు కదా, మళ్ళీ బయటకు వచ్చి సోనియాని లోపలికి పిలిచి హగ్ అడుగుతున్నాడు. సో ఏం చేసేదండి సోనియా? ఇచ్చింది మొహమాటంగా అది. ఇప్పుడు అక్క అన్న అన్నయ్య అన్న మాటికి హగ్గులు ఎక్కువైపోయినాయండి దీంట్లో. ఇంకొకరినొకరు పట్టేసుకుంటున్నారు, హగ్గులు చేసేసుకుంటున్నారు, కిస్సులు పెట్టేసుకుంటున్నారు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షో అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అంతకుముందు సీజన్స్లో అయితే ఒక రీజన్ ఉండేది, హగ్ చేసుకోవాలన్నా ఓదార్చడానికి, ఏదో గేమ్ గెలిచారని. ఈ సీజన్లో దానికి సంబంధం లేదు, ఎప్పుడు ఏది కావస్తే అదే అన్నట్టుంది. చూద్దాం మరి, ఇంకా ముందు వెళ్ళే కొద్ది ఇంకెన్ని చూడాలో మనం. సరే, ఇప్పుడు దాకా గేమ్ అయింది కదా, ఇప్పుడు బిగ్ బాస్ పాజ్ చెప్పేసి ఇప్పుడు దాకా మీరు ఎన్ని ఎగ్స్ అయితే సాధించారో ఆ కౌంట్స్ చెప్పమన్నారు. నిఖిల్ టీమ్కి 66 వచ్చినాయి, అభయ్ టీమ్కి 36 వచ్చినాయి. సో ఎంత గేమ్ ఆడి వీళ్ళందరినీ కింద మీద పడేసిన 36 అంటే బాగానే ప్రొటెక్ట్ చేసుకున్నట్టు వీళ్ళు. సో అలా అయ్యింది. నెక్స్ట్ ఏం చేశారంటే, ఇప్పుడు నిఖిల్ టీం విన్ అయింది కాబట్టి అభయ్ టీంలోంచి ఒకరిని తీసేయాలి, ఒకరిని ఆ గేమ్ నుంచి తీసేయాలి. సో వీళ్ళందరికీ ఎక్కువ హార్డ్గా అనిపించింది ఏంటంటే నబీల్ని ఆపడం కూడా వీళ్ళకి చాలా కష్టమైంది. అభయ్ టీంలో ఉన్న వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరంటే నబీల్. సో ఆ నబీల్ని తీసేస్తే వీళ్ళకి గేమ్ ఇంకా బాగుంటుంది కదా అని తీసేశారు. సో ఇక్కడే బిగ్ బాస్ ఇంకో ట్విస్ట్ ఇచ్చి పెట్టాడు అనమాట. నబీల్ని సంచాలకుగా చేశారు, అది హైలైట్. ఇక్కడితో అయితే ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది. సో వీళ్ళు ఏంటంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి అండి. అంటే ఆడితే గేమ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఆడేస్తారు, లేకపోతే మంచిదనం మానవత్వం అని చెప్పి మొత్తానికి డౌన్ చేసేస్తారు. సో ఇది ఇలా అయితే ఉంది. రేపు కూడా ఇంకో గేమ్ కండక్ట్ చేశారు, ప్లస్ మైనస్ గేమ్స్ అనమాట. దాని గురించి మనం లైవ్లో అయితే అయ్యింది ఆ గేము. అభయ్ టీమ్కి కొన్ని పాయింట్స్ యాడ్ అయినాయి. సో దీని గురించి డీటెయిల్గా మనం రేపు ఎపిసోడ్ చూసాక మాట్లాడుకుందాం. సరే, మీకు ఈ ప్రభావతి 2.0 గేమ్ మీకు ఎలా అనిపించింది? మీరు ఏ టీము బాగా గేమ్ ఆడారనుకుంటున్నారు? అభయ్ నవీన్ టీమా ఆర్ నిఖిల్ టీమా? సో మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అక్కడే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.